బొద్దల వెంకట సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా ఏర్పేడి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మరిమంద గ్రామ పంచాయతీ పరిధిలో పాపానాయుడుపేట నుంచి మరిమంద బీసీ కాలనీ వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో అరాచకాలకు వేదికైన ప్రాంతంలో నేడు అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో డబుల్ రోడ్లు, ఇంటి పట్టాలు, స్వర్ణముఖి నది బ్రిడ్జ్, ఎస్ఎస్ కెనాల్, మల్లెమడుగు ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. చేసిన రోడ్ వేసిన ఇప్పుడు కూడా మీరు కొట్టండి. Namaste, how are you? గ్రూప్ ఫోటో కొంచెం సైడ్ ఓకే. పెద్ద నమస్కారం. పెద్ద ఉండరా కొంచెం హీరో ఎట్టు శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మా కృష్ణో గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషయ భవరోహిణాం నిధే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓమాచమ్యాం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, మధుసూదనాద్రివిక్రమ వామన ఋషికేశ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారదవహంతారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామ భూయో భుజనమామ్యం యశస్వో నామరూపభ్యం యా దేవి సర్వమంగళాలాభశ్రేషం జయశ్రేషం పరాభవ అమా ఉపాత గురుదక్షద్వార్షేష విద్యాస్తం శోభనే ముహూర్తే ప్రవర్ధమానస్య అద్య బ్రహ్మణ ఇతి బృహత్తే వేదవరాకల్పమే జంబోత్రే కల్పికే వర్ధమస్య వర్ధగంధే మేరో శ్రీ బొద్దల వెంకట సుధీర్ రెడ్డి గారికి గ్రామస్తుల తరఫున, నాయకుల తరఫున, సీనియర్ నాయకుల తరఫున, సభా ప్రాంగణానికి విచ్చేసిన సుధీర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఉన్నాయి వాళ్ళందరూ కొంచెం సర్దుబాటు చేసుకొని ఈ విధంగా నేను చెప్పిన బాధపడిపోక పోలింగ్ రోజు నా పుట్టిన కూడా 14% అందరికి ఈ దొంగ పత్రాలు ఇస్తారంట నాయకులు. దయచేసి ఆ పత్రికలన్నీ కూడా చింపేయండి, పనికిరావు. ఇవన్నీ కూడా క్లియర్ చేస్తున్నాం. ఎవరు కూడా ఇస్తున్నారు ఎంఆర్ఓ గారు గివింగ్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఇమీడియట్ గా 600 పట్టాలు ఇస్తున్నారట. అవన్నీ కూడా సర్వే చేయించి ఇమీడియట్ గా ఆ చెరువులో వేస్తున్నారు, పెద్ద దాంట్లో ఇస్తున్నాడు. అవన్నీ కూడా రీసర్వే చేసి అవన్నీ అనాథరైజ్ ఎవరు ఉన్నాయి వాళ్ళందరూ తీసేసి ఎవరైతే ఆథరైజ్ ఉన్నారో అందరూ ప్రాపర్గా చేసి ఈరోజు పాపనాయుడుపేట రోడ్డు మరిమంద పాపనాయుడుపేట మరిమంద రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది. దానికి ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది, లోకల్ వాళ్ళు కూడా రావడం జరిగింది. డెఫినెట్గా ఇదే ప్రాంతంలో లోకేష్ అని కరెక్ట్గా 2 సంవత్సరాల 4 ఏళ్ళతో లోకేష్ అని మీద అటాక్ జరిగింది. ఇక్కడే ఇదే పంచాయతీ, ఇదే స్కూలు, ఇదే మేము బయట వస్తే బయట మేము ఒక 1000 మంది ఉంటే లోపల ఒక 20 మంది ఈ వైసీపీ మోకలు రాలిగిళ్ళు పెట్టుకుంటే పోయి దాక్కున్నాం. ఇదే స్కూల్ తర్వాత కట్ చేస్తే ఈరోజు ఇదే నేను ఎమ్మెల్యేకి వచ్చి ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేస్తాను. ఇప్పుడు పాత గవర్నమెంటు ఎంతసేపు ఎవరిని కొడదామా, ఎవరిని చంపుదామా, ఎవరిని కేసులు పెడదామా, ఇదే ఉగాలు ఉండే ఎట తిందామా. మా ప్రభుత్వం ఒకటే, మా కులగోత్రాలు అభివృద్ధి, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు
అందరం కలిసి గర్వంగా చెప్పుకుంటాం. వచ్చే రోజుల్లో కూడా ఈ వచ్చే 3 సంవత్సరాల్లో డబుల్ రోడ్స్ కావచ్చు, ఇల్లులు కావచ్చు, ఇంటి పట్టాలు కావచ్చు, అట్నే ఈ ఏదైతే స్వర్ణముఖి రివర్ బ్రిడ్జ్ కావచ్చు, అట్లనే లాసం కొట్టుకుపోయింది అది కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టున్నాం. ఎస్ఎస్ కెనాల్ కావచ్చు, మల్లెమడుగు కావచ్చు, బాలాజీ కావచ్చు, బరిదవాడ కావచ్చు, ఇవన్నీ కూడా రెడీ చేసుకొని కాళహస్తి ప్రజలు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.